నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు చేసిన రాజకీయం ఒకెత్తు, ఇక మీదట జరిగే రాజకీయం మరోలా ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా ఏళ్లుగా చక్రం తిప్పుతున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబాన్ని లిమిటేషన్ భయం వెంటాడుతుందట. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎక్కడి నుంచి పోటీ చేయాలా అని మేకపాటి కుటుంబం ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మేకపాటి కుటుంబం 2 గ్రూపులుగా విడిపోయినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయ అరంగేట్రం చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం వైఎస్ హయాంలో నెల్లూరులో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఓవైపు నెల్లూరు ఎంపీగా రాజమోహన్ రెడ్డి కొనసాగితే, ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ వైఎస్ మరణం తర్వాత ఈ కుటుంబం ఒక్కసారిగా డీలా పడింది. ఆ తర్వాత మేకపాటి ఫ్యామిలీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి వైఎస్ జగన్ వెంట నడిచింది. అయితే 2019 ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. దాంతో తన వారసుడు గౌతమ్ రెడ్డిని బరిలో దింపారు. అయితే ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి భారీ విజయం సాధించటంతో జగన్ గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి సైతం ఇచ్చారు. ఇక్కడే అన్న తమ్ముడి మధ్య తేడా కొట్టింది. గౌతమ్ రెడ్డికి మినిస్ట్రీ రావడంతో చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అయితే అప్పటికే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకూరులో రెబల్గా మారిపోయారు. అయితే అక్కడ మేకపాటి మరో కుమారుడు విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. దాంతో పచ్చటి కుటుంబంలో రాజకీయం ఒక్కసారిగా చిచ్చు రేపినట్టయింది. మరోవైపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేయగా, విక్రమ్ రెడ్డి మరోసారి ఆత్మకూరు నుంచి పోటీ చేశారు. అయితే ఇద్దరూ కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఈ కుటుంబం లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో డీలిమిటేషన్ జరిగితే ఉదయగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇతర నియోజకవర్గాల్లో కలిసే ఛాన్స్ ఉందట. గతంలో మేకపాటి సొంత మండలం మర్రిపాడు ఉదయగిరిలో కలిస్తే ఇప్పుడు ఆత్మకూరులో కలిసే అవకాశం ఉందట. కాబట్టి ఈసారి 2 నియోజకవర్గాల్లో కాకుండా ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం దొరికితే మేకపాటి కుటుంబం ఉదయగిరి ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొకరు నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు ఎంపీగా పోటీ చేస్తే మరొకరు ఉదయగిరి ఎంపీగా బరిలో నిలిచేవారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే ఫార్ములాను కంటిన్యూ చేసిన మేకపాటి ఫ్యామిలీ ఇక మీదట కూడా దీన్నే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నెల్లూరులో మేకపాటి ఎంపీగా పోటీ చేయటం ద్వారా ఉదయగిరిలో కూడా చక్రం తిప్పొచ్చని భావిస్తున్నారట. ఎందుకంటే నెల్లూరు పార్లమెంటు పరిధిలోకే ఉదయగిరి నియోజకవర్గం వస్తుంది కాబట్టి మొత్తంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లోనూ చక్రం తిప్పాలని మేకపాటి ఫ్యామిలీ అనుకుంటోందట. అందుకే 3 నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం దొరికితే 3 చోట్ల పోటీ చేసి తమ ఆధిపత్యాన్ని చూడాలని అనుకుంటోందట. లేని పక్షంలో ఉదయగిరి అసెంబ్లీ సీటు నెల్లూరు ఎంపీగా బరిలో ఉండాలని లెక్కలు వేసుకుంటోందట. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో మేకపాటి ఫ్యామిలీ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది.